Please do subscribe and tap on the bell icon for new notifications. ఈనాడు పరిపరి విధాల మట్టి పాత్రలు పెద్ద పెద్ద దుకాణాలలో రోడ్ల పక్కన లభ్యమవుతూ ఉన్నాయి. దయవుంచి రోడ్డు పక్కన కొనేకి ప్రయత్నించండి. వారి యొక్క శిల్పకళా ప్రావీణ్యత కూడా అమోఘం. పరోక్షంగా ఒక పేదవానికి సహాయపడినట్లవుతుంది. ఇది నా చిన్ని సలహా. ఈరోజు వీడియోలో మట్టి పాత్రను వంటకు వాడేకి ముందు ఎలా శుభ్రపరచాలి, మట్టి పాత్రలో వంట వండేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకమైన వంటకి ఎటువంటి మట్టి పాత్రను ఎంచుకోవాలి, మట్టి పాత్రలో అన్నము పప్పు ఏ విధంగా చేయాలో చూపించబోతున్నా. కొత్త మట్టి పాత్రను వంటకు వాడేకి ముందు ఎలా శుభ్రపరచాలో చూద్దాం. ముందు రోజు రాత్రి మట్టి పాత్రను నీటిలో నానబెట్టాలి. అది పూర్తిగా నీటిలో మునిగేటట్లు చూసుకోవాలి. మరుసటి రోజు నీటి నుండి బయటికి తీసి మెటల్ స్క్రబ్బర్ సహాయంతో బాగా తిక్కి కడగాలి. ఈ విధంగా నానబెట్టడము తిక్కి కడగడము అన్నది మొదటిసారి పాత్రను ఉపయోగించినప్పుడు మాత్రమే. ఇప్పుడు పాత్ర నిండా నీటిని నింపి బాగా కాగనివ్వాలి. ఈ నీటిని పడేయచ్చు లేదా వేరే అవసరానికి ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మునివేళ్ళ సహాయంతో తడిమి చూడండి. మట్టి చేతికి అంటుకోదు. చివరిగా పాత్రకు ఒక స్పూన్ నూనెను అంటించండి. ఇప్పుడు పాత్ర వంట వండడానికి సిద్ధం. ఈ పాత్రను తక్షణమే ఉపయోగించవచ్చు లేదా మరుసటి రోజైనా ఉపయోగించవచ్చు. ఇప్పుడు మట్టి పాత్రలో అన్నం ఏ విధంగా వండొచ్చో చూద్దాం. 1కి 3 వంతుల నీటిని తీసుకొని కాగనివ్వాలి. తరువాత నానబెట్టిన బియ్యాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలపడం వల్ల పాత్ర అడుగు భాగాన బియ్యం అంటుకోవు. ఇప్పుడు 2-3 చుక్కల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల అన్నం పొడి పొడిగా వస్తుంది. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. సగం వరకు మాత్రమే మూతను పెట్టి మీడియం ఫ్లేమ్లో 90% వరకు నీరంతా ఎమిరిపోయేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా సగం వరకు మూత పెట్టడం వల్ల అన్నం పొంగిపోదు. గ్యాస్ కూడా ఆదా అవుతుంది. ఇప్పుడు చాలా వరకు నీరంతా ఎమిరిపోయింది. ఇప్పుడు పూర్తిగా మూతను పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు చాకు లేదా స్పూనును పాత్ర అడుగు భాగం తగిలేంత వరకు దించాలి. స్పూనుకు తడి అంటనట్లయితే అన్నం అయినట్లే. చివరిగా పొయ్యి ఆఫ్ చేసేకి ముందు పూర్తిగా మూతను పెట్టి ఒక అర నిమిషం ఫుల్ ఫ్లేమ్లో ఉంచి ఆఫ్ చేయాలి. ఇప్పుడు మట్టి పాత్రలో పప్పు ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా పప్పును నానబెట్టుకొని ఉంచుకోవాలి. పప్పు నాననట్లయితే ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇప్పుడు కుండను పొయ్యి మీద పెట్టి 70% వరకు పప్పును ఉడకనివ్వాలి. ఇక్కడ పప్పు ఉడికేటప్పుడు సగం వరకు మూత పెట్టడం మర్చిపోవద్దు. తరువాత ఉల్లిపాయలను వేసుకోవాలి. ఉల్లిపాయలు ఉడికాక ఆకుకూరను వేసి ఉడికించుకోవాలి. ఆకుకూర ఉడికాక టమాటోలు పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకుని ఉడకనివ్వాలి. తరువాత పప్పు గుత్తితో ఎనుపుకొని తరువాత పెట్టుకోవాలి. ఇలా సగం వరకు మూత పెట్టడం వల్ల పప్పు పొంగిపోదు. అంతేకాకుండా గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. మట్టి పాత్రలు వాడేటప్పుడు ఎటువంటి చిట్కాలు పాటించాలో చూద్దాం. మొదటి చిట్కా, మట్టి పాత్రను డైరెక్ట్గా నేల మీద పెట్టరాదు. కుదురును ఉపయోగించి మాత్రమే పెట్టాలి. రెండో చిట్కా, ఖాళీ మట్టి పాత్రను ఎప్పుడు పొయ్యి మీద పెట్టి వేడి చేయరాదు. అలా చేయటం వల్ల పాత్ర అడుగు భాగాన త్వరగా నెరలు వస్తాయి. అవసరాన్ని బట్టి కూరగాయలు లేదా నీటిని వేసుకొని పొయ్యి ముట్టించుకోవాలి. మూడో చిట్కా, మీరు పాత్రను కడిగాక కూడా ముందు వండిన వంట వాసన వచ్చినట్లయితే పాత్ర నిండా నీటిని నింపి పొయ్యి మీద పెట్టి కాగనివ్వాలి. ఈ నీటిని పడేయాలి. ఇలా చేయటం వల్ల వంట యొక్క వాసన వెళ్ళిపోతుంది. కుండలో పెరుగు తోడేసిన ప్రతిసారి విధానాన్ని పాటించాలి. నాలుగో చిట్కా, మట్టి పాత్రను పెట్టి డైరెక్ట్గా తిరువాత వేయరాదు. వేస్తే పాత్ర అడుగు భాగాన నెరలు వస్తాయి. పక్కన తిరువాత పెట్టుకొని వంటకు కలుపుకోవాలి. ఐదో చిట్కా,
అడుగు భాగం దప్పంగా ఉండే మట్టి పాత్రలను మాత్రమే ఎంచుకోవాలి. అడుగున వేలితో కొట్టి చూసినప్పుడు ఈ విధమైన శబ్దం రావాలి. ఇప్పుడు నేను ఏ వంటకి ఎటువంటి మట్టి పాత్రను ఎంచుకున్నానో చూపించబోతున్నాను. దీని అడుగు భాగం చదునుగా ఉండటం వల్ల ఇందులో అన్నం రకాలు ఇతర కూరలు వండేకి ఉపయోగిస్తాను. పప్పు ఎనిపేకి మట్టి పాత్ర చాలా సులువుగా ఉంటుంది. అందుకే ఇందులో పప్పు, సాంబార్ వంటి వంటలను వండుతాను. ఇది పెరుగుకు ఉపయోగిస్తాను. ఈ చిట్కాలను ఉపయోగిస్తూ గత 5 ఏళ్లుగా మట్టి పాత్రల్లో వంట వండుతున్నాను. ప్రెషర్ కుక్కర్లో వంట వండేందుకు ఎంత గ్యాస్ అయితే తీసుకుంటుందో ఈ మట్టి పాత్రల్లో వంట వండేందుకు కూడా అంతే గ్యాస్ తీసుకుంటుంది. ఇందులో వంట వండడం వల్ల వంట యొక్క రుచి పెరుగుతుంది. వంట చెడిపోదు. తిరిగి వేడి చేయాల్సిన పని ఉండదు. వేరే వాటిలో వండటం వల్ల పూర్తి పోషక విలువలు పోతాయి. కానీ ఈ మట్టి పాత్రలో వంట వండడం వల్ల పూర్తి పోషక విలువలు అలాగే ఉంటూ 18% అదనపు సూక్ష్మ పోషక విలువలు జతవుతాయి. ఇది మన పూర్వీకుల నుండి వచ్చిన ఒక గొప్ప బహుమతి. కాబట్టి రోజువారీ వంటను మీరు కూడా మట్టి పాత్రల్లో వండి మీరు ఆరోగ్యంగా ఉండండి, మీ కుటుంబాన్ని కూడా ఆరోగ్యవంతంగా ఉంచండి. ఇది ప్రకృతి ప్రసాదించిన ఒక గొప్ప వరం. మొదట్లో కొంచెం ఇబ్బందిగా ఉన్నా ముందస్తు ప్రణాళికతో సరైన సమయంలోనే మీ వంటను ముగించవచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా మట్టి పాత్రలో వంట వండేది మొదలు పెడతారని ఆశిస్తున్నాను. ఈ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ధన్యవాదాలు.